నిన్నటి వరకు స్థిరాస్తి అంటే రిజిస్ట్రేషన్ చేయబడిన మందపాటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల రూపంలో మీ బీరువాలో భద్రంగా ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇకపై మీ ఆస్తులు అలా ఉండవు. కేవలం ఈ స్టాంప్ అంటే ఒక జిరాక్స్ కాపీ లాంటి కాగిత రూపంలో ఉంటాయి. మందంగా ఉండే స్టాంప్ పేపర్ స్థానంలో కాస్త పలుచగా ఉండే ఈ స్టాంప్ పేపర్ వస్తోంది. దీంతో నష్టమేంటంటారా? ఇప్పటిలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంటేషన్ ను రిజిస్టర్ చేయించుకోవటం లేదా పెద్దల సమక్షంలో రాసుకొని ఇరుపక్షాలు సంతకాలు చేసుకోవడం అనేవి ఉండవు. ఎవరికి వారు ఆన్లైన్లో ఆస్తుల వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాడు. దాన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక అదే ఆస్తి పత్రం. ఆ పేపర్ ముక్క తప్పితే ఆ ఆస్తి మీది అని చెప్పే ఆధారాలు ఏవీ మీ దగ్గర ఉండవు. సాక్షులు ఉండరు, సంతకాలు ఉండవు. కేవలం వేలిముద్రలే. మీ వేలిముద్రలు, మీ ఆస్తి వివరాలన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ఉంటాయి. మొత్తం ఒప్పందానికి సంబంధించిన మిగతా సమాచారమంతా తెల్ల కాగితాలపై రాసుకోవాల్సి ఉంటుంది. ఈ తెల్ల కాగితాలు ఎవరైనా మార్చేసుకోవచ్చు. అప్పుడు మన ఆస్తి సంగతి ఏంటి? ఇంకో సీక్రెట్ ఏంటంటే క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద మన ఆస్తుల వివరాలుంటాయంట. ఆ కంపెనీ ఎవరిదో తెలుసా? జగన్ బినామీ అంజిరెడ్డిది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ ఆస్తి ఎవరి చేతుల్లోకైనా వెళ్ళొచ్చు. మీకు అర్థమవుతుందా? జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.